ఇప్పుడు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఏదైతే ఎన్టీఏని మారుస్తారా? దాంట్లో మార్పులు జరుగుతాయి. 40 మందిని తీస్తారంటున్నారు. పేపర్ సెట్టింగ్ ప్యానెల్ లేదా ఎక్స్‌పర్ట్‌గా వ్యవహరించిన రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్ పివి కులకర్ణి, బయాలజీ లెక్చరర్ మనీషా మందారే, ఫిజిక్స్ లెక్చరర్ మనీషా హవల్దార్ లీకేజీకి ప్రధాన కారకులుగా గుర్తించి అరెస్ట్ చేయబడ్డారు. మీడియా దర్యాప్తు సంస్థల ద్వారా వాళ్ళ జీతాల లెక్క చూస్తే మనీషా పహల్దార్ ఫిజిక్స్ లెక్చరర్, ఆమెకు 2.5 లక్షల జీతం నెలకి. మనీషా మందారే మోడర్న్ కాలేజ్ బాటనీ టీచర్, ఈమె నెలవారీ జీతం 1,50,000. పివి కులకర్ణి రిటైర్డ్ కెమిస్ట్రీ ప్రొఫెసర్, ఈయన లాతూర్లో దయానంద్ సైన్స్ కాలేజీలో 3 దశాబ్దాలకు పై ప్రొఫెసర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. సీనియర్ ప్రొఫెసర్ హోదా కాబట్టి ఈయన రిటైర్మెంట్ నాటికి జీతం 2.5 లక్షల నుండి 3 లక్షలు ఉంటే ప్రస్తుతం ప్రతి నెల 1.2 నుంచి 1.5 లక్షల వరకు పెన్షన్ పొందుతూ ఇప్పుడు ఇంకొక 1,50,000 జీతం తీసుకున్నాడు. పేపర్ సెట్ చేయండి అన్నటువంటి బాధ్యతాయుతమైనటువంటి రిటైర్డ్ ప్రొఫెసర్లకి, లెక్చరర్లకి పదవిలో కూర్చోబెడితే వాళ్లే ప్రశ్నలు ఇచ్చేశారు. ఉద్యోగంలో నెలకి 3 లక్షలు సంపాదించి రిటైర్ అయ్యి ఇప్పుడు నెలకి 1,50,000 పెన్షన్ వచ్చే ప్రొఫెసర్ కూడా 10 కోచింగ్ ఇన్స్టిట్యూట్లో గెస్ట్ లెక్చరర్గా చెప్తూ ఇంకా లక్షలు సంపాదిస్తూ ఇంకా ఇట్లాంటి తప్పులు చేసుకొచ్చారు. బట్ ఇక్కడ మంత్రి దగ్గరికి, రాజకీయం దగ్గరికే యాక్షన్ నడుస్తా ఆగిపోయింది.